स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మము కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ధర్మరాజు ఎంతో ధర్మాత్ముడు, ధర్మం తెలిసినవాడు. అటువంటి ధర్మరాజు కూడా అబద్ధం ఆడాడు. అశ్వత్థామ హతః అని బిగ్గరగా అని కుంజరహ అని నెమ్మదిగా అన్నాడు. అంటే అవసరం కోసం అసత్యం అనేది ఆడచ్చా? తప్పకుండా చెప్పవచ్చు. తన కుమారుడు దుర్మార్గుడైతే ఇంటిని మొత్తాన్ని కాపాడుకోవటం కోసం కుమారుణ్ణి వదిలిపెట్టవాలి. ఆ కుటుంబమే దుర్మార్గమైనదైతే గ్రామాన్ని కాపాడటం కోసం ఆ కుటుంబాన్ని వెలివేయవచ్చు. ఆ విధంగానే ధర్మం సత్యమునే పలకవలే అనేటువంటిది ధర్మమే. కానీ కేవలం ఈ పని చేయి అని నీతో చెప్పినటువంటి వారు ఎవ్వరు అంటే, ధర్మరాజుకు చెప్పినటువంటి వారు సాక్షాత్తు నేనే పరమాత్మను అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ. కనుక దీని యొక్క దోష అదోషములు ఏవి ఉన్నప్పటికీ అవన్నీ ఎవరికి చెందుతాయి అంటే, శాసించిన వారికి చెందుతాయి తప్ప కేవలం కర్మ చేసినటువంటి వారికి చెందవు. అందువల్ల దోషాదోషములన్నీ నిరూపణ చేయవలసింది కృష్ణ పరమాత్మకే కానీ ధర్మరాజుకి ఏమీ సంబంధం లేదు. ధర్మరాజుకు చెప్పమన్నారు, అప్పటికీ ధర్మరాజు నేను ఈ పని చేయనయ్యా అని చెప్పాడు. ఇదిగో ఈ విధంగా చేయవయ్యా. అప్పుడు ధర్మరాజు చెప్పింది కూడా అసత్యమేం కాదు. కారణం ఏమంటే, భీమసేనుని వినియోగించి అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు ఒకటి ఉన్నది ఆ యుద్ధరంగంలో. ఆ ఏనుగుని సంహరించమని చెప్పాడు కృష్ణ పరమాత్మ. అదే సమయానికి భీమసేనుడు తన ముష్టిఘాతముల చేత అశ్వత్థామ అనే పేరు కలిగిన ఆ ఏనుగును సంహరించాడు. ఎప్పుడైతే ఆ గజమును సంహరించాడో వెంటనే ఇక్కడ చెప్పాడు అశ్వత్థామ హతః అన్నాడు. వెంటనే ఏమన్నాడు? కుంజరహ అన్నాడు. కుంజరము అంటే ఏనుగు. కనుక అశ్వత్థామ అనే పేరు కలిగినటువంటి ఏనుగు మరణించింది అని చెప్పాడే తప్ప, నీ కుమారుడైనటువంటి అశ్వత్థామ మరణించాడు అని ధర్మరాజేమీ చెప్పలేదు. అసలు ధర్మరాజు చెప్పింది అసత్యమే కాదు, సత్యమే చెప్పాడు. అంతేకాక తెలుగు భారతంలో తిక్కన గారు ఓ పద్యంలో చెప్పారు, ప్రాణ విత్త మాన భంగంబులందు బొంకవచ్చు అఘము పొందదధిప అని చెప్పాడు. ఆంధ్ర భారతంలో ప్రాణం పోతోంది అనుకున్నప్పుడు, ఇదిగో ఈ అసత్యం చెబితే ప్రాణం నిలబడుతుంది అని అనుకున్నప్పుడు అసత్యం చెప్పాలి. హాస్పిటల్లో రోగి చేరాడు, వాస్తవానికి ఆ రోగి క్షణంలో వెళ్ళిపోతాడు, ప్రాణాలు పోతాయి. కానీ డాక్టర్ గారు ఏం చెబుతాడు అక్కడికి వచ్చి, ఏం లాభం లేదయ్యా నువ్వు పోతావంటే ఓ పూట ఆగేవాడు అప్పటికప్పుడే ప్రాణాలు వదిలిపెడతాడు. అలా కాకుండా నీకేం భయం లేదయ్యా, నేనున్నానయ్యా, బ్రతుకుతావు అని డాక్టర్ కనుక చెబితే వాడికి కొండంత బలం కలుగుతుంది. కానీ వైద్యుడు చెప్పినప్పుడు సత్యమా అసత్యమా? దేని కొరకు చెప్పాడు అంటే, ఆ వ్యాధిగ్రస్తుడైన వాడి యొక్క రక్షణ కోసం, అతడు ప్రశాంతంగా వెళ్ళటం కోసం చెప్పాడు. కనుక అటువంటి సందర్భాల్లో అసత్యం చెప్పినా దోషం లేదు. ఏదో అవకాశం ఇచ్చారు కదా అని ప్రతిదానికి అసత్యం చెబితే మాత్రం తప్పక దోషం ఉంటుంది. ధర్మరాజు చెప్పింది అసత్యం కాదు. ఒకవేళ మనం అసత్యం అనుకున్నా ఆ సందర్భంలో అది అసత్యం కాదు. గురుగారు, శ్రీకృష్ణుడి యొక్క హృదయేశ్వరి రాధాదేవి. అటువంటి రాధాదేవి శ్రీకృష్ణుడికి ఏమవుతుంది? భార్యనా, ప్రియురాలినా, స్నేహితురాలా? చాలా పెద్ద ప్రశ్నమ్మ. వాస్తవానికి భార్య కాదు, ప్రియురాలు కాదు, స్నేహితురాలు కాదు. రాధాదేవి అంటే కేవలం మోక్షదేవత. మోక్షము భగవంతుని అధీనంలో ఉంటుంది కనుక అధీనంలో ఉండేటువంటి వారిని భార్య అని పూర్వం చెప్పేవాళ్ళు కనుక ఆ రాధాదేవిని కూడా భార్య అని చెబుతున్నారు. అంతే తప్ప ఆవిడ భార్య కాదు, మోక్షదేవత. ఆరాధన అనే పదం ఉన్నది. అందులో
ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాంట్లో? 4 అక్షరాలు ఉన్నాయి. ఆరాధన 4 అక్షరాలు. అందులో మొదటి అక్షరం తీసేద్దాం, రాధన అవుతుంది. చివరి అక్షరాన్ని కూడా తీసేద్దాం, రాధ అవుతుంది. ఆరాధనలో మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే ఉన్నటువంటి అక్షర రూపమే రాధ. అయితే మొదటి అక్షరం ఎందుకొరకు తీయాలి, చివరి అక్షరం ఎందుకొరకు తీయాలి అనే సందేహం కలుగుతుంది. మొదటి అక్షరం జననము, చివరి అక్షరము మరణము. జనన మరణములు లేని స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏమంటాము అంటే రాధ అని అంటాం. కనుక రాధ ఎవరయ్యా అంటే కేవలం మోక్షదేవత. పుట్టుక మరణము ఈ రెండూ లేని స్థితిని మోక్షము అని అంటాం. ఈ రెండు ఉండకూడదు. పుట్టడం అంటూ జరిగిందా, మరణం అంటూ ఖచ్చితంగా ఉన్నది. మరణం జరిగిందా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. కనుక తప్పక మరణించినవాడు పుడతాడు, పుట్టినవాడు మరలా మరణిస్తాడు. కనుక ఇవేవీ లేకుండా ఉండేటువంటి స్థితిని ఏమనాలి? మోక్షము అనాలి. ఆ మోక్షము యొక్క రూపమే రాధాదేవి. ఆ రాధాదేవిని పొందటమే మోక్షము యొక్క రూపం. అంటే శ్రీకృష్ణుని అనుగ్రహం పొందాలి అని అంటే మొదటిగా రాధాదేవి అనుగ్రహాన్ని పొందాలి అని అంటారు. రాధాదేవి అనుగ్రహం అక్కర్లా, శ్రీకృష్ణుని ద్వారా మనకు రాధాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఇతడు రికమెండ్ చేస్తాడు, ఇదిగో వీడు నావాడే అని ఎప్పుడైతే రికమెండ్ చేస్తాడో రాధాదేవి అంగీకరిస్తుంది అతడికి మోక్షం ఇవ్వటానికి. మోక్షం ఇచ్చే అర్హత డైరెక్ట్గా కృష్ణ పరమాత్మకు కూడా లేదు, రాధాదేవి ఇచ్చి తీరవలసిందే. ఒక్కటే ఉదాహరణ, పైనుంచి కిందకు పడేటువంటి దాన్ని మనం ఏమంటాం? పతనము అని అంటాం. ఆ క్రిందకు పడేటువంటి దాన్ని మనం ఏమంటాం? పతనము అయ్యేటువంటి దాన్ని ఏమంటాం? ధార అని పిలుస్తాం. అంతే కదా, పైనుంచి క్రిందికి పడేటువంటి దాన్ని ఏమంటాం? ధార. అది పతనం. పతనం కాకుండా ఊర్ధ్వముఖంగా వెళ్ళామనుకోండి, ఊర్ధ్వముఖంగా ఆధార చక్రం దగ్గర నుంచి ధ్యాననిష్ఠుడై సహస్రారం వరకు వెళ్ళాడు. పైనుంచి కిందకి పడితే దాన్ని ఏమంటాం? ధార అని అంటున్నాం. క్రింది నుంచి పైకి వెడితే ఆ ధార అనే పదాన్ని తలక్రిందులు చేయండి, ఏమవుతుంది? రాధ అవుతుంది. కనుక రాధ అంటే అర్థం ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రారం వరకు నీవు చేసేటువంటి సాధనాపరమైనటువంటి రూపమే రాధ. ఆ సాధనకు కలిగేటువంటి ఫలమే మోక్షము. కనుక రాధ ఎవరు అంటే మోక్షదేవత, ప్రేమ యొక్క తత్వము. ఇవాల్టి రోజున కళాశాలల్లో హై స్కూళ్ళల్లో చూసేది ప్రేమ కాదు, ఆకర్షణ. దట్ ఈజ్ ఓన్లీ అట్రాక్షన్. ప్రేమ ఎవరి స్వరూపం అయ్యా అంటే రాధస్వరూపం. చాలా పవిత్రమైంది, బరువైంది, బలమైనది. గురుగారు, పర్ణశాలలో ఉన్నటువంటి సీతాదేవిని రావణుడు లంకకు ఎత్తుకెళ్ళాడు. ఈ విషయం కుంభకర్ణుడికి ముందే తెలుసా? తెలిసినా కూడా రావణుడి దుశ్చర్యను కుంభకర్ణుడు సమర్థించాడా? ముందుగా తెలియదు కుంభకర్ణునకు. తీసుకొచ్చి అశోకవనంలో పెట్టిన తర్వాతనే యుద్ధము చేయవలసి వస్తుంది అనే సందర్భంలో కుంభకర్ణుణ్ణి నిద్రలేపాడు. అప్పటిదాకా నిద్రపోతూనే ఉన్నాడు కుంభకర్ణుడు. అంత నిద్ర ఎట్టా పోతాడు అంటే అతడు తపస్సు చేసి భగవంతుణ్ణి ఒకటి అడుగుదాం అనుకున్నాడు. నిర్దయ, ఎవరి పట్ల దయ లేకుండా ఉండే స్థితిని కోరుకుందామని. నిర్దయ. అతడికి ఆ వరమే కనుక వచ్చినట్లయితే లోకాలన్నీ పాడైపోతాయి. అందుకని సరస్వతీదేవి వెళ్ళి అతడి నాలుక పైన కూర్చుని నిద్రయ అనిపించింది. నిర్దయ అనే పదాన్ని కాస్త ఏమనిపించింది? నిద్రయ. అందువల్లనే వాడు నిద్రే పోతూ ఉంటాడు. ఆ వరం ఇచ్చాడు గనక ఆ నిద్రలో ఉంటాడు. ఆ నిద్రలో ఉన్నవాడిని రాముడు కూడా వచ్చేసి యుద్ధమే సిద్ధమయ్యింది, ఇక యుద్ధం చేయవలసిందే అనే పరిస్థితి వచ్చినప్పుడు నిద్ర లేపాడు. ఆ లేపినటువంటి వాడిని ఆ కుంభకర్ణుడు వచ్చి రావణ బ్రహ్మను అడిగాడు, అర్థించాడు. అన్నా, ఎందుకు నిద్ర లేపావు? జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇలా నేను తీసుకొచ్చాను. అప్పుడు వ్యతిరేకించాడు రావణాసురుణ్ణి. కుంభకర్ణుడు వ్యతిరేకించాడు.
అందులో ఏమాత్రం సందేహం లేదు. వాల్మీకి రామాయణం మనకు చెప్పినటువంటి మాట. నువ్వు చేసింది చాలా దోషభూయిష్టమైనటువంటిది. త్వయం బ్రాహ్మణ వంశ సంజాతం కృపయా నిష్ఠురం వరవర్ణినీయా అపహర్తుం కామః. నీవు బ్రాహ్మణ వంశ సంజాతుడవు. అతడు రాక్షసుడు కాడండి, రావణ బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ యొక్క కొడుకు విశ్రావసువు. విశ్రావసువు యొక్క కొడుకు రావణ బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ అంటే ప్రజాపతులలో ఒకడు, బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుడు. అతడి తల్లిదండ్రుల వల్ల కలిగినటువంటి వాడు కాదు, దివ్య దేహం కలిగినటువంటి వాడు. అటువంటి పులస్త్య బ్రహ్మ కొడుకు విశ్రావసువు, విశ్రావసువు కొడుకు రావణాసురుడు. అటువంటి వాడవు నీవు, బ్రాహ్మణ వంశ సంజాతుడవు. వివాహము కాని స్త్రీని తీసుకొచ్చావు అంటే కోరుకున్నావు, తీసుకొచ్చావు అనుకుందాం. కానీ వరవర్ణిని, ఆవిడ వివాహం అయినటువంటి స్త్రీ. ఆఘ్రాత కుసుమం కశ్చన కామంతే. ఒకరు వాసన చూసిన పువ్వును నీవెట్లా వాసన చూస్తావయ్యా అని అడిగాడు కుంభకర్ణుడు. వ్యతిరేకించాడు. వ్యతిరేకించినా నీవు అన్నగారివి కనుక నీవు చెప్పిన మాట నేను శ్రవణం చేసి అది ఆచరించాలి కనుక తప్పక యుద్ధానికి వెడతా. రాముని చేతిలో మరణించానా, ఇప్పుడే నమస్కరిస్తున్నా. రాముని సంహరించానా, తిరిగి వచ్చి నమస్కరిస్తా అని చెప్పి వెళ్ళాడు అతడు. అయితే విభీషణుడు మాత్రమే కాదు, కుంభకర్ణుడు కూడా వ్యతిరేకించాడు. కుంభకర్ణుడు కూడా వ్యతిరేకించాడండి. అస్సలు వ్యతిరేకించని వారు ఎవరయ్యా అంటే కేవలం మేఘనాథుడు, అతని కుమారుడు, రావణ బ్రహ్మ యొక్క కుమారుడు. రావణ బ్రహ్మ దగ్గర పనిచేస్తున్నటువంటి 8 మంది మంత్రులు, 12 మంది సేనా నాయకులు, వీరందరూ అతడికి అనుకూలంగానే వాదించారు. ఒక విభీషణుడు, కుంభకర్ణుడు కూడా. కుంభకర్ణుడు భ్రాతృధర్మాన్ని అనుసరించి నువ్వు చెప్పావు గనక, పెద్దవాడివి గనక నేను చేస్తాను అన్నాడు. గురుగారికి మరో సందేహం. నిత్యం మనం చేసేటువంటి దైవారాధనలో భాగంగా మన స్తోత్రాల్ని పఠిస్తే సరిపోతుందా? వేరే ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా దైవానుగ్రహం పొందటానికి? భగవంతుణ్ణి సేవించడానికి 5 మార్గాలు ఉన్నాయని చెప్పుకున్నాం. స్థాన సేవ, అంగసేవ, అర్చనా సేవ, ధ్యాన సేవ, తపోసేవ. ఇన్ని రకాలలో మనం కేవలం ఏ సేవ నేను చేయలేనయ్యా, కేవలం స్తోత్రం మాత్రమే చేయగలుగుతా అని అనుకుంటే పెద్దలు ఏం చెప్పారంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో ఉన్నప్పుడు ఆ భగవంతునికి ఒక్కొక్క రకమైనటువంటి, ఒక్కొక్క విధానమైనటువంటి అర్చన ఇష్టం. ఈశ్వర అభిషేక ప్రియ, కేవలం పరమేశ్వరునకు అభిషేకం చేస్తే బాగా ఇష్టం. అట్లాగే విఘ్నేశ్వర తర్పణ ప్రియ, వినాయకునకు తర్పణ చేస్తే ప్రేమ ఎక్కువ. మన పనులు తొందరగా చేసి పెడతాడు అని పెద్దలు చెబుతారు. తర్పణలు, చతురావృత్తి తర్పణలు అని 444 తర్పణలు ఇస్తారు గణపతికి. అలాగే విష్ణుమూర్తికి అలంకార ప్రియ, అమ్మవారికి మాత్రం స్తోత్రప్రియ. స్తోత్రప్రియ, స్తుతిమతి, శృతి సంస్థుత వైభవ అని లలితా సహస్రనామంలో చెబుతున్నది. కేవలం అమ్మవారుగా ఆ పరబ్రహ్మము ఉన్నప్పుడు స్తోత్రం చేస్తే అమ్మవారు కరుణిస్తుంది. ఆవిడ కన్న తల్లి కనుక చాలే ఈ మాత్రం చేస్తున్నాడు అని. తండ్రి అట్లా ఊరుకోడు. ఆ కారణం చేత ఏ విధానంగా భగవంతుని అర్చించాలో ఆ విధానాన్ని తెలుసుకోవాలి. తీసుకునేటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్తోత్రం చేస్తే చాలు. మంత్రాన్ని స్వీకరించి మంత్రానుష్ఠానం చేసేటువంటి అర్హత ఉన్నా కూడా అవి లేకుండా నేను స్తోత్రం చేస్తాను అంటే మాత్రం భగవంతుడు క్షమించడు. ఖచ్చితంగా చేయవలసిందే. గురుగారు మరో సందేహం. బృందావనానికి శ్రీకృష్ణుడు రాయబారిగా ఉద్ధవుడిని పంపిస్తాడు. అవును. ఇలా ఉద్ధవుడినే ఎన్నుకోవటంలో ఆంతర్యం ఏమిటి? చాలా గొప్ప ఆంతర్యం ఉందమ్మా. ఉద్ధవుడు ఆ మధురా నగరంలో కూర్చుని ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మను దర్శించడానికి వస్తాడు. కృష్ణ పరమాత్మ కంటి వెంట నీరు వస్తాయి. కృష్ణయ్య, నువ్వు కూడా దుఃఖపడుతున్నావా అడిగాడు. ఎందుకంటే దుఃఖమే లేనటువంటి వాడు కదా భగవంతుడు. ఆ కారణం చేత నీకు కూడా దుఃఖం ఉన్నదా అని అడిగాడు ఉద్ధవుడు. దుఃఖం వస్తున్నదయ్యా. ఎందువల్ల
నా తల్లిదండ్రులు గుర్తుకొచ్చారయ్యా. ఎవరా తల్లిదండ్రులు? దేవకీదేవి వసుదేవుడు మధురలోనే ఉన్నారు. ఎవరు గుర్తుకొచ్చారు అంటే నందరాజు యశోద గుర్తుకొచ్చారు అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే బృందావనం పంపటం కోసమే చెప్పాడు. ఎందుకు పంపాలి? వాస్తవానికి కృష్ణ పరమాత్మకు ఆ యశోదమ్మ నందరాజు గుర్తుకొస్తే అక్కడికి క్షణంలో వెళ్ళిపోయి వాళ్ళను దర్శించి మళ్ళీ రాగలడు. అంతేకాదు ఇక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను దర్శించగలడు. అంత శక్తి కలిగినటువంటి వాడు. కానీ అలా చెయ్యలా, నువ్వు వెళ్ళి రమ్మని చెప్పాడు. దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమి అంటే బృందావనంలో గోపికలు ఉన్నారు. గోపికలు పరమ భక్తులు, కానీ వాళ్లకు జ్ఞానము లేదు. జ్ఞానం వేరు, భక్తి వేరు. భక్తి ఉన్నది, పరిపూర్ణమైనటువంటి భక్తి ఉన్నది భగవంతుని యందు, కానీ జ్ఞాన పరిపూర్ణత లేదు. ఉద్ధవునకు జ్ఞాన పరిపూర్ణత ఉన్నది, కానీ గోపికలకు ఉన్నంత భక్తి లేదు ఉద్ధవునిలో. ఈ ఉద్ధవుని గనక బృందావనం పంపినట్లయితే తన వద్ద నుంచి ఉద్ధవుడు వచ్చాడు అన్న సంగతి తెలుసుకుని గోపికలంతా అతని వద్దకు వస్తారు, అతనితో సంభాషణ చేస్తారు. కేవల సంభాషణ మాత్రం చేత ఉద్ధవుని వద్ద ఉన్న జ్ఞానము గోపికలకు, గోపికల వద్ద ఉన్నటువంటి భక్తి ఉద్ధవునకు కలిగి ఇటు ఉద్ధవుడు అటు గోపికలు కూడా పరిపూర్ణముగా తరింపబడుదురు. ఈ ఉద్దేశంతోనే పంపించాడు. గురుగారు, సీతాదేవిని వాల్మీకి త్రిపుర సుందరిగా దర్శించాడని అంటారు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి స్వరూప నిరూపణ ఎలా చేయాలి? త్రిపుర సుందరి అంటే అర్థం భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సౌందర్యము ఎవరిది అంటే అమ్మవారిదే. త్రిపురములు అంటే ఈ భూలోకము, పాతాళలోకము, స్వర్గలోకము అని కాదు ఇక్కడ అర్థం. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఈ మూడు కాలములలోనూ సౌందర్యము ఎవరిది అంటే కేవలం అమ్మవారిది. సీతామాత ఎవరు అంటే అమ్మవారే. అందుకనే సీతమ్మ తల్లి అంటారు, కానీ సీతాదేవి అంటారు, కానీ ఇంకో రకంగా మాత్రం పిలవరు. అవునా కాదా? కనుక ఆ సాక్షాత్తు ఆ జగజ్జనని లోకమాత కాత్యాయని కాళి భగళ చాముండి రాజరాజేశ్వరి పేర్లన్నీ ఏ శక్తికైతే ఉన్నాయో ఆ శక్తి యొక్క స్వరూపమే సీతమ్మ. అందువల్ల ఆవిడ యొక్క సౌందర్యం ఇవాళ ఉండి రేపు తరిగిపోయేది కాదు. ఎందుకంటే పాంచభౌతికమైన దేహం కాదు. రామునిది అంతే, సీతమ్మది అంతే. పాయస భాగము వల్ల కలిగిన వాడే కానీ పాంచభౌతికమైన దేహం కాదు రామచంద్రుడిది. సీతమ్మ కూడా భూమి యందు ఒక పేటికలో లభించిందే కానీ ఆవిడ తల్లిదండ్రుల యొక్క గర్భశుక్తి ముక్తాఫలమై అవతరించల, తల్లిదండ్రులకు కలిగింది కాదు. ఆ కారణం చేత ఆవిడ యొక్క సౌందర్యము తరిగేది కాదు. కనుక ఆవిడ త్రిపుర సుందరి. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరి యొక్క సౌందర్యము రోజు రోజు తరిగిపోతూ ఉంటుంది. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండే అవకాశం లేదు. రేపు ఉన్నట్టుగా ఎల్లుండి పుట్టినప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేము. ఇప్పుడు ఎలా ఉన్నామో ఇంకా కొంతకాలం పోతే అలా ఉండం, మరికొంతకాలం పోతే అసలే తరువాతి మాట తరువాత. కనుక అసలు తరగని సౌందర్యం ఎవరిది అంటే సీతమ్మ తల్లిది. రెండో విషయం, శారీరక సౌందర్యాన్ని గురించి వాల్మీకుల వారు త్రిపుర సుందరి అనలేదు. మానసికమైనటువంటి సౌందర్యం, ధర్మ సౌందర్యం, ఈ రెండు సౌందర్యములు కలిగి ఉన్నది. ఇంతే కాకుండా ఆచరణ సౌందర్యం. ధర్మము తెలిసి ఉండవచ్చు, కానీ అన్ని ధర్మాలు ఆచరించగలుగుతామా? ఆచరించగలిగినది సీతమ్మ. అందువల్ల ఆవిడకి ధర్మ సౌందర్యం ఉన్నది. అట్లాగే జ్ఞాన సౌందర్యం ఉన్నది, మానసికమైన సౌందర్యం ఉన్నది.
ఈ 3 సౌందర్యములు కలిగి ఉన్నది కనుక ఈ సౌందర్యాలు 3 కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో తరగకుండా ఉంటుంది కనుక వాల్మీకుల వారు కేవలము రాముణ్ణి ధర్మస్వరూపుడుగానే చూచాడు కనుక ఆ ధర్మమునకు అధీనమయ్యున్నటువంటి ఈ రూపము త్రిపురములకు సౌందర్యము కలిగినటువంటిది అనే ఉద్దేశంతో త్రిపుర సుందరి అని చెప్పారు. గురుగారు, మరో సందేహం. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడం వల్ల మనకి ధనుర్మాసం అనేది వస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ధనుర్మాసం అయిపోయిన తర్వాత దేవతలందరూ నిదురలేస్తారు. దీన్ని దక్షిణాయనము అని పిలుస్తాం. సంవత్సరానికి 2 అయనములు ఉన్నాయి. అయనము అంటే మార్గము అని అర్థం. ఈ మార్గం అనేది దేన్ని అనుసరించి మనకు చెబుతున్నారు అంటే సూర్య భగవానుని అనుసరించి చెబుతున్నారు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమటిన అస్తమిస్తాడు అని మనకు చెబుతున్నారు. వాస్తవానికి వేదములు కానీ శాస్త్రము కానీ మనం అనుకునే సైన్స్ కానీ ఈ 2 కూడా ఏం చెప్పినాయి అంటే భూమి తిరుగుతోంది కానీ సూర్యుడు తిరగటం లేదు. వేదాలు కూడా అదే మాట చెప్పినాయి. సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు, భూమి మాత్రమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుచున్నది. వేదములు కూడా అదే మాట చెప్పింది. కానీ మన కంటికి మాత్రం ఎలా కనబడుతుంది అంటే రైలు ప్రయాణం చేసినట్టే. రైల్లో మనం ప్రయాణం చేస్తుంటే ఆ కిటికీ ప్రక్కనే కూర్చున్నటువంటి వాళ్లకు ఆ ప్రక్కన ఉన్నటువంటి చెట్లన్నీ వెనుకకు ప్రయాణం చేస్తున్నట్టుగా కనబడుతుంది, మనం ఉన్నట్టుగా కనపడుతుంది కదా. అలాగే ఇక్కడ భూమి తిరుగుతున్నా భూమి నిశ్చలంగా ఉన్నది, సూర్యుడు మాత్రమే తిరుగుతున్నాడు అన్నట్టుగా మన కంటికి కనబడుతుంది. ఆ తిరుగుతున్నటువంటి వాడు మనకు ఎక్కడ ఉదయిస్తున్నట్టుగా కనబడుతున్నాడు? తూర్పును ఉదయిస్తున్నట్టుగా కనపడుతున్నాడు, పడమటిన అస్తమిస్తున్నట్టుగా కనపడుతున్నాడు. అయితే తూర్పు నుంచి పడమటికి చేసే ప్రయాణంలో సూర్యభగవానుడు సంవత్సరంలో 6 నెలలు దక్షిణము వైపు నుంచి పడమటికి చేరుకుంటాడు. మిగిలిన 6 నెలలు ఉత్తరం వైపు నుంచి పడమటికి చేరుకుంటాడు. ఉత్తరం వైపు నుంచి పడమటికి చేరుకునేటువంటి 6 నెలల కాలమును ఉత్తరాయణము అని అంటాం. దక్షిణం వైపు నుంచి పడమటికి చేరుకునేటువంటి 6 నెలల కాలము దక్షిణాయనము అని అంటాం. ఈ దక్షిణాయనము అయినటువంటి 6 నెలల కాలము దేవతలు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. ఏమండి 6 నెలలు పడుకుంటారా అనేటువంటి ప్రశ్న రావచ్చు. మనకు సంవత్సర కాలం అయితే దేవతలకు 1 రోజు కనుక 6 నెలల కాలము దేవతలకు 1 రాత్రి మాత్రమే. వాళ్ళ కాలమానం వేరు, మన కాలమానం వేరు. బ్రహ్మగారి కాలమానం ఇంకా వేరు, చాలా గొప్పగా ఉంటుంది అది. కనుక ఈ దేవతల కాలమానం ప్రకారం వాళ్ళంతా నిద్రిస్తారు. దేవతలంతా ఈ దక్షిణాయనంలో చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు కానీ ఆ క్రతువుల వల్ల వెళ్ళేటువంటి హవిస్సులు కానీ ఇవన్నీ వాళ్లకు చెందవు. ఇంట్లో ఉన్నవాళ్ళు లేకపోతే లెటర్స్ ఎట్లయితే బయట బాక్సులోనే ఉండిపోతాయో మనం ఇచ్చేటువంటి హవిర్భాగాలన్నీ కూడా దేవతల వద్దకు దక్షిణాయనములో వెళ్ళవు. ఎప్పుడు పెడతాయి అంటే ఉత్తరాయణంలో పెడతాయి. వాళ్ళు నిద్ర లేచిన తర్వాత ఆ ఉత్తరాయణంలో వాళ్ళు లేచి తీరాలి కనుక అందుకనే ఉత్తర ద్వార దర్శనము అని ఉన్నది. ఆ ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు. వైకుంఠ ఏకాదశి అని దానికి పేరు, పర్వదినం. చాలా దివ్యంగా లోకంలో ఉండేవారందరూ ఆనాడు భగవంతుణ్ణి ఆ ఉత్తర ద్వారంలో చూడాలి అనేటువంటి జిజ్ఞాసతో అక్కడికి చేరుతూ ఉంటారు, దర్శిస్తారు. అలా దర్శించినటువంటి వాళ్ళు మరణించిన తరువాత డైరెక్ట్గా వైకుంఠానికి వెళతారు. మధ్యలో ఏ యమలోకానికో ఎక్కడికో వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఆ కారణం చేత అయితే వాళ్ళు నిదుర లేవాలి అంటే సామాన్యమైనటువంటి రాజులకే వందిమాగధులు అనబడేటువంటి వాళ్ళు వచ్చి రాజమార్తాండ, రాజకేయూర అనేక రకాల బిరుదులతో జయీభవ విజయీభవ అని వాళ్ళని లేపటం కోసం పరాకులు అని చెబుతూ ఉంటారు. మరి దేవతలను లేపాలి అంటే 1 నెల రోజుల పాటు ముందుగా ఆ దేవతలను నిదుర లేపేటువంటి కార్యక్రమమే ధనుర్మాసము.
ఆ ధనుర్మాసంలో లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇదిగో ఇప్పటి నుంచి ఆ ముక్కోటి ఏకాదశి దాకా మొత్తం అంతా ధనుర్మాసంగా చేసుకుని ఆ దేవతలందరినీ నిదురలేపి సాక్షాత్తు నారాయణుణ్ణి నిదురలేపి అలా తరించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో విష్ణు చిత్తీయుడు అనేటువంటి ఆయన యొక్క కుమార్తె, ఆవిడ అనేక రకాలుగా వాళ్ళ ద్రవిడ భాషలో తన స్నేహితులందరినీ కూడా నిదురలేపి మనం వాళ్ళని నిద్రలేపాలి రండి అని పిలవటం, వాటిల్నే పాసురములు అని చెబుతూ ఉంటారు. అనేక మంది ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం అంతా కూడా ఆ పాసురాలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ పాసురములు అంటే అర్థం భగవంతుని నిదుర లేపేటువంటి పలుకులు, వాక్యములు అని అర్థం. అందువల్ల ఆ ధనుర్మాసాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. రెండో విషయం ఏమంటే చిన్నపిల్లలకు చాలా ఆనందకరమైనటువంటిది. ఎందుకంటే పొద్దున్నే పులిహోర, శనగలు ఇటువంటివన్నీ ఆ దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు కనుక ఆ చిన్నపిల్లలు దానివల్ల ఓ మంచి అలవాటు అవుతుంది. పొద్దున్నే ప్రసాదం కోసమైనా వాడు స్నానం చేసి దేవాలయానికి వెడతాడు. మిగిలిన రోజుల్లో 9 గంటలకు లేచిన. ఆ విధంగా ధనుర్మాసం అనేకములైన ప్రత్యేకతలను కలిగి ఉండి దేవతలను మేలుకొలిపి మనకు సహకరించే విధంగా మనం చేసుకోవటం కోసం ఏర్పడింది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చాలా సంతోషమమ్మా. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.